ఆనందదేశంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో పచ్చని కొండల మధ్య నుంచి గలగలా పారే నాగవళి నది ఒక జీవనాడిలా ప్రవహిస్తుంటుంది. ఆ నది తీరంలో జనారణ్యానికి దూరంగా ప్రశాంతతకు నిలయంగా ఆనందమహర్షి ఆశ్రమం వెలిసింది. అక్కడ ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు, నది అలల సప్పుడు, ఆశ్రమ శిష్యులు చేసే ఓంకార నాదం కలిసి ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆనందమహర్షి అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఒక దేవుడితో సమానం. ఆయన ముఖంలో ఎప్పుడూ ఒక రకమైన కాంతి, కళ్లల్లో అపారమైన కరుణ కనిపిస్తాయి. ఆశ్రమంలో శిష్యులు కేవలం చదువు మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా గడపాలో కూడా నేర్చుకుంటారు. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో ఆకాశం కేసరి రంగులోకి మారుతున్న వేళ మహర్షి నది దాటి అవతలి ఒడ్డున ఉన్న పురాతన శివాలయానికి వెళ్లేవారు. ఆ ఆలయం దగ్గర ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చుని ఆయన ప్రవచనాలిచ్చేవారు. ఆ ప్రవచనాలు వినడానికి రైతులు, కూలీలు, వ్యాపారులు, ఆడవారు, పిల్లలు ఇలా అందరూ తమ పనులన్నీ వదులుకుని అక్కడికి చేరుకునేవారు. ఒకరోజు సాయంత్రం గాలిలో చల్లదనం పెరిగింది. వర్షాకాలం కావడంతో నాగవళి నడి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహర్షి రావి చెట్టు కింద కూర్చొని మనిషి మనసు ఒక అద్దం అనే అంశంపై మాట్లాడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆశ్రమ శిష్యులు నలుగురు ఒక వ్యక్తిని భుజాలమీద మోసుకుంటూ ఆయాసపడుతూ ఆలయ ప్రాంగణంలోకి వచ్చారు. ఆ వ్యక్తి ఒళ్లంతా తడిసి ముద్దయిపోయింది. ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు మూసుకుని ఉన్నాడు, కాని పెదవులు వణుకుతున్నాయి. శిష్యులు అతన్ని నేలమీద పడుకోబెట్టారు. గురూగారు, మేము స్నానానికి వెళ్ళినప్పుడు ఇతను నది మధ్యలో ఉన్న ఒక పెద్ద బండరాయిని పట్టుకుని కొట్టుకుపోతుండడం చూశాం. నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ప్రాణాలకు తెగించి ఇతన్ని బయటకు లాక్కొచ్చాం అని చెప్పారు. మహర్షి వెంటనే లేచి అతని దగ్గరికి వెళ్లారు. తన కమండలంలోని నీటిని అతని ముఖంపై చిలకరించారు. మెల్లగా ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. చుట్టూ ఉన్న జనాలను, ఎదురుగా ఉన్న మహర్షిని చూసి ఒక్కసారిగా భోరున ఏడవడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి పేరు రఘురాం. ఒకప్పుడు ఆ ఊరిలో అత్యంత ఉత్సాహవంతుడైన యువకుడు. కాని ఇప్పుడు అతనిలో ఆ ఉత్సాహం లేదు, కేవలం నిరాశ మాత్రమే ఉంది. మహర్షి అతన్ని ఓదారుస్తూ, నాయనా రఘు, ఏమైంది? నదిలోకి ఎలా వెళ్ళావు? కాలుజారిందా అనడిగారు. రఘు వణుకుతున్న స్వరంతో ఇలా చెప్పాడు. లేదు స్వామీ, నేను కావాలనే దూకాను. నాకు బ్రతకాలం లేదు. ఈ ప్రపంచం నాకు ఏమీ ఇవ్వలేదు, కేవలం కష్టాలను తప్ప. నేను ఏ పని చేసినా అది నష్టానికే దారితీస్తోంది. గతేడాది వేసిన వేరుశనగ పంట వర్షాల వల్ల కుళ్ళిపోయింది. చేసిన అప్పులు తీర్చలేక, ఊర్లో వాళ్ల మాటలు భరించలేక చచ్చిపోదామననుకున్నాను. ఇంట్లో నా భార్య సీత, 2 పిల్లలు. వారి ఆకలిని నేను చూడలేకపోతున్నాను. చేతగాని తండ్రిగా మిగిలిపోయే కంటే ఈ నదిలో కలిసిపోవడం మేలనిపించింది. రఘు తన గతాన్ని తలుచుకుంటూ ఇంకాస్త లోతుగా చెప్పసాగాడు. స్వామీ, నా పెళ్లైన కొత్తలో ఎంతో ఆశతో ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టాను. కాని ఊర్లో మరో పెద్ద షాపు రావడంతో నా వ్యాపారం దెబ్బతింది. ఆ తర్వాత ఉన్న కొంచెం పొలంలో కష్టపడ్డాను, కాని ప్రకృతి కరుణించలేదు. నా స్నేహితులందరూ పట్టణాలకు వెళ్లి సెటిల్ అయ్యారు. నేనేమో ఇక్కడే ఉండిపోయి దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నాను. దేవుడు నాకు కేవలం చేదు జ్ఞాపకాలనే ఇచ్చాడు. నా జీవితం ఒక పనికిరాని వస్తువులా అనిపిస్తోంది. అక్కడున్న వారందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చాలామందికి రఘు పరిస్థితి తమ సొంత కథలాగే అనిపించింది. అప్పుడు ఆనందమహర్షి ఒక శిష్యుణ్ణి పిలిచి, నాయనా, ఆశ్రమం నుంచి ఈరోజే కోసిన తాజా సీతాఫలాల బుట్టను తీసుకురా అని చెప్పారు. కాసేపటికి శిష్యుడు బుట్టను తీసుకొచ్చాడు. మహర్షి అందులోంచి బాగా పండిన పెద్దదైన తియ్యని వాసన వస్తున్న ఒక సీతాఫలాన్ని రఘు చేతిలో పెట్టారు. రఘు, నువ్వు చాలాసేపటి నుంచి ఏడుస్తున్నావు, నీరసంగా ఉన్నావు. ముందు ఈ పండును తిను. ఇది తింటే నీ మనసులోని భారం తగ్గుతుంది అన్నారు. రఘు ఆ పండునందుకున్నాడు. దానిపైన ఉన్న ఆకుపచ్చని కళ్ళు విచ్చుకొని ఉన్నాయి. పండు చాలా మెత్తగా ఉంది. అతను దాన్ని విరిచి ఒక ముక్కను నోట్లో పెట్టుకున్నాడు. అది ఎంతో తీయగా ఉంది. కాని వెంటనే లోపల ఉన్న గట్టి గింజ తగిలింది. అతను ఆ గింజను బయటకు ఊసి మరో ముక్క తిన్నాడు. అలా ప్రతి ముక్కలోనూ గింజలు అడ్డుపడుతూనే ఉన్నాయి. రఘు ప్రతిసారీ ఆ గింజలను తీసి పక్కన వేస్తూ గుజ్జును ఆస్వాదిస్తూ పండు మొత్తం తినేశాడు. అప్పుడు మహర్షి రఘు కళ్లల్లోకి చూసి ఒక వింత ప్రశ్న అడిగారు. ఏమిటి రఘు, పండు తిన్నావు కదా, మరి ఆ గింజలను ఎందుకు పారేశావు? వాటిని కూడా తినొచ్చు కదా అన్నారు. రఘు నవ్వి, ఏమిటి స్వామీ అలా అడుగుతారు? సీతాఫలం గింజలు ఎవరైనా తింటారా? అవి గట్టిగా ఉంటాయి, చేదుగా ఉంటాయి. పొరపాటున వాటిని కొరికితే పళ్ళు విరిగిపోతాయి, మింగితే కడుపు నొప్పి వస్తుంది.
అందుకే ఆ గింజలను పారేసి పండులోని తీయని భాగాన్ని మాత్రమే తిన్నాను అన్నాడు. మహర్షి ఒక్కసారిగా గంభీరం మారి అక్కడి ఉన్న జనాలందరికీ వినిపించేలా పెద్ద గొంతుతో ఇలా అన్నారు. రఘు, సరిగ్గా విను. నీ జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే. నీవు తిన్న ఆ తీయని గుజ్జుంది చూడు, అది నీ జీవితంలోని సుఖాలు, నీ భార్యాబిడ్డల ప్రేమ, నీకు లభించిన ఈ మానవ జన్మ. మరి ఆ గింజలేమిటో తెలుసా? అవే నీవు ఎదుర్కొంటున్న కష్టాలు, అప్పులు, వ్యాపార నష్టాలు. సీతాఫలంలో గింజలున్నాయి కదా అని నీవు పండును పారేయలేదు కదా. గింజలను నేర్పుగా తీసి పక్కన పెట్టి గుజ్జును ఎలా ఆస్వాదించావో, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కూడా వాటిని గింజల్లాగే భావించి పక్కన పెట్టడం ఎలాగో, జీవితంలో కష్టాలు వచ్చాయని ప్రాణాలను తీసుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. మహర్షి మాటలు రఘు గుండెల్లో ఒక తుఫానును సృష్టించాయి. ఆయన ఇంకా ఇలా చెప్పారు. చూడు నాయనా, గింజలేని సీతాఫలం ఉండదు, అలాగే కష్టంలేని మనిషి ఉండడు. గింజలు ఎన్ని ఎక్కువ ఉంటే ఆ పండు అంత తియ్యగా ఉంటుందని అర్థం. నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే దేవుడు నిన్ను మరింత దృఢంగా మారుస్తున్నాడని అర్థం. ఆ గింజలను చూసి భయపడకు, వాటిని ఏరి పారేయడం నేర్చుకో. నీ కష్టం నీ చేతుల్లోనే ఉంది. నీవు చచ్చిపోతే నీ భార్యాబిడ్డలు అనాథలవుతారు. అది గింజను మింగడం కంటే భయంకరమైన నొప్పిని వారికిస్తుంది. ధైర్యంగా ఉండు, పోరాడు, విజయం నీదే అవుతుంది. రఘు కళ్లల్లోని చీకటి తొలగిపోయింది. తన తప్పు అతనికి స్పష్టంగా తెలిసింది. మహర్షి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నాకు కళ్ళు తెరిపించారు. నా కష్టాలు ఈ గింజల కంటే పెద్దవి కావని నాకు అర్థమైంది. ఇకపై నేను ఎప్పుడూ ఇలాంటి పిరికి పని చెయ్యను. కాయకష్టం చేసి నా కుటుంబాన్ని గౌరవంగా సాదుకుంటాను అని గట్టిగా చెప్పాడు. ఆ తర్వాత రఘు ఊరికి వెళ్ళాడు. అతను పాత అప్పులను చూసి భయపడలేదు. తన దగ్గర ఉన్న చిన్న భూమిలోనే కొత్త రకమైన పంటలు వేశాడు. పగలు రాత్రి కష్టపడ్డాడు. అతను పండించిన సీతాఫలాలు ఆ ప్రాంతంలోనే అత్యంత తీయనివిగా పేరు తెచ్చుకున్నాయి. కొన్నేళ్లలోనే రఘు తన అప్పులన్నీ తీర్చడమే కాకుండా తనలాగే కష్టాల్లో ఉన్న మరికొంతమందికి ఉపాధి కల్పించాడు. ప్రతి ఏటా తను పండించిన మొదటి పంటను ఆనందమహర్షి ఆశ్రమానికి తీసుకువెళ్లి ఇచ్చేవాడు. ఇది ఇలా ఉండగానే రఘురాం తన గ్రామానికి తిరిగి వెళ్ళాక ఆనందమహర్షి చెప్పిన సీతాఫలం నీతి ఊరంతా పాకిపోయింది. అయితే ఒకరోజు ఆశ్రమానికి ఒక ధనవంతుడైన వ్యాపారి వచ్చాడు. అతని పేరు పరమానందం. పేరులోనే ఆనందముంది కాని అతని ముఖంలో మాత్రం ఎప్పుడూ చిరాకు, అసంతృప్తి తాండవించేవి. పరమానందం మహర్షి ముందు కూర్చుని, స్వామీ, నా దగ్గర బోలెడంత డబ్బుంది, నగలున్నాయి, మేడలున్నాయి, కాని మనశ్శాంతి లేదు. నా కింద పనిచేసేవాళ్లు నన్ను మోసం చేస్తున్నారేమో అని భయం, నా శత్రువులు నా ఆస్తిని లాగేసుకుంటారేమో అని ఆందోళన. అసలీ జీవితం మీద నాకు విరక్తి కలుగుతోంది. రఘురాంకి మీరేదో పండిచ్చి జీవిత సత్యాన్ని బోధించారని విన్నాను. నాకున్న ఈ అసంతృప్తికి మీ దగ్గర మందుందా అనడిగాడు. మహర్షి నెమ్మదిగా నవ్వారు. అప్పుడాయన శిష్యుణ్ణి పిలిచి, నాయనా, రఘురాం ఈరోజే పంపించిన తాజా సీతాఫలాల బుట్ట ఉంది కదా, అందులోనుంచి ఒక పచ్చి కాయను, ఒక బాగా పండిన పండును తీసుకురా అని చెప్పారు. శిష్యుడలాగే చేశాడు. మహర్షి మొదట ఆ పచ్చికాయను పరమానందానికిచ్చి, దీన్ని తిను నాయనా అన్నారు. పరమానందం దాన్ని కొరకడానికి ప్రయత్నించి పళ్ళు నెప్పిపుట్టి ఆగిపోయాడు. స్వామీ, ఇది చాలా గట్టిగా ఉంది, పైగా వగరుగా ఉంది, దీన్ని ఎవరూ తినలేరు అన్నాడు. అప్పుడు మహర్షి పండిన పండునిచ్చి, సరే, దీన్ని తిను అన్నారు. పరమానందం దాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. అప్పుడు మహర్షి అసలైన రహస్యం చెప్పారు. చూడు పరమానందం, ఈ రెండు పండ్లు ఒకే చెట్టునుంచి వచ్చినవి, కాని పచ్చికాయలో వగరు గట్టిధనముంది, పండులో తీపి మెత్తధనముంది. ఎందుకు? ఎందుకంటే ఆ పండు ఎండను తట్టుకుంది, వానను భరించింది, చెట్టుమీద ఎక్కువ కాలం ఓపికగా వేలాడింది. అంటే పక్వానికి రావడానికి దానికి సమయం పట్టింది. నీ సమస్య కూడా అదే. నీ దగ్గర సంపద ఉంది కాని అనుభవంతో వచ్చే పక్వత లేదు. రఘురాంకి కష్టాలనే గింజలను తీసివేయడం నేర్పాను. నీకు నేను చెబుతున్నదేమిటంటే, నీ మనసును ఆ పచ్చికాయలా గట్టిగా, వగరుగా ఉంచుకోకు. ఆశ, అసూయ, భయం అనే వగరును వదిలేసి పండులా మెత్తగా, తీయగా మార్చుకో. సంపద అనేది చెట్టుమీద ఆకులలాంటిది, అది వస్తూపోతూ ఉంటుంది. కాని నీ ప్రవర్తన, నీ శాంతి అనేవి ఆ పండులోని తీపిలాంటివి. మహర్షి ఇంకా ఇలా వివరించారు.
పరమానందం, సీతాఫలం పైకి గరుకుగా ఉంటుంది, కాని లోపల మెత్తగా ఉంటుంది. నువ్వు కూడా లోకానికి గంభీరంగా కనిపించినా నీ లోపల దయ, ప్రేమ అనే గుజ్జును పెంచుకో. అప్పుడు నీ శత్రువులు కూడా నీ స్నేహితులవుతారు. భయం అనేది నీ మనసునే పండును కుళ్ళిపోయేలా చేస్తుంది. దాన్ని వదిలేయ్. ఈ మాటలు విన్నాక పరమానందానికి కొత్త వెలుగు కనిపించింది. తను కేవలం డబ్బు చుట్టూ తిరుగుతూ జీవితంలోని అసలైన తీపిని మరిచిపోయానని గ్రహించాడు. అతను తన సంపదలో కొంత భాగాన్ని గ్రామంలో పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి కేటాయించి అందరితో కలిసి సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. నాగవళి తీరంలో ఆనంద మహర్షి బోధనలు ఇలా ఎందరో జీవితాలను మారుస్తూనే ఉన్నాయి. ఒకరికి కష్టాల్లో ధైర్యాన్ని, మరొకరికి సంపదలో వినయాన్ని నేర్పుతూ ఆ సీతాఫలం నీతి చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మిత్రులారా, మన జీవితం కూడా ఒక సీతాఫలం లాంటిదే. కష్టాలు గింజలైతే సుఖాలు తీయని గుజ్జు. గింజలున్నాయని పండును పారేయకండి, అలాగే పండు పచ్చిగా ఉందని నిరాశపడకండి. సమయమిస్తే ప్రతి కాయ పండాల్సిందే, ప్రతి కష్టం తీరాల్సిందే. ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేయండి.